మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకి వేరే కంట్రీస్ తో బార్డర్స్ లేవు. మనకు ఉన్నది ఏంటంటే సముద్ర తీరం. అదే మనం నదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే ఉత్తర భారతదేశంలో అక్కడ మనకి ప్రతి బార్డర్ తో పాటు వేరే ఏదో ఒక కంట్రీ ఉంది, అక్కడి నుంచి ఎప్పుడు అగ్రెషన్ ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సిట్స్ టువర్డ్స్ ది ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ది కోస్ట్. మనకి ఇప్పుడు వరకు ఎన్నైతే ఇన్వేజన్స్ కానీ ఏదైనా భారతదేశం మీద జరిగినాయో అవి మోస్ట్లీ వెస్టర్న్ సైడ్ నుంచి వచ్చినాయి. సో ఇటువైపు ఎవరు జనాలు పెద్దగా కాన్ఫ్లిక్ట్ చూడలేరు. మీరు కాన్ఫ్లిక్ట్ చూసినప్పుడే మీకు ఫైట్ చేయాలి అన్న స్పిరిట్ వస్తుంది. అది మీకు ఇన్ఎవిటబుల్. మీరు ఇప్పుడు నార్త్ ఇండియాలో చూసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ కమ్యూనిటీస్. రాజ్పుట్స్ ఉన్నారు, జాట్ ఉన్నారు, డోగ్రాస్ ఉన్నారు, కుమాని, గడ్వాలి, సిక్, మరాఠా. వీళ్ళందరూ ఇప్పుడు మీరు రెజిమెంట్స్ చూస్తున్నా కానీ ఇండియన్ ఆర్మీలో రెజిమెంట్ పేర్లు కూడా అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఫర్ ది లాస్ట్ ఫ్యూ సెంచరీస్ వాళ్ళు బయట నుంచి ఎవరైతే ఇన్వేడర్స్ వచ్చారో, ఇన్వేజన్స్ ఎవరైతే జరుగుతున్నాయో వాళ్ళతో పాటు కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉన్నారు. సో దేర్ లైఫ్ హ్యాస్ బిన్ కాన్ఫ్లిక్ట్ త్రూ అవుట్. సో అందుకని ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంటేక్ ఇన్ ది ఆర్మీ కంపేర్ టు వాట్ సౌత్ ఇండియా. అలాగని చెప్పి సౌత్ ఇండియాలో ఆర్మీకి ఎవరు వెళ్ళకపోవడం కూడా ఒక అపోహ. ఎందుకంటే మనకి మద్రాస్ రెజిమెంట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ మద్రాస్ సేపర్స్. మద్రాస్ సేపర్స్ అంటే ఏంటి అంటే కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ని బేసిక్ గా ఇంజనీర్స్ ఇన్ ది ఆర్మీ ఆర్ కాల్డ్ సేపర్స్. సో మద్రాస్ సేపర్స్ ఉంది విచ్ ఇస్ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్. మేము దాన్ని ఎంఈజీ అంటాం. దాంతో పాటు మళ్ళీ మీకు ఈఎంఈ సెంటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఈ సెంటర్ చూసుకుంటే మన హైదరాబాద్ లో ఉంది. ఈఎంఈ సెంటర్ ఉంది, మళ్ళీ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ సెంటర్ ఉంది. మీకు ఇంకొక విషయం చెప్తాను. మిల్ఖా సింగ్ గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. మిల్ఖా సింగ్ గారు వచ్చి కూడా స్టార్టింగ్ లో ట్రైన్ చేసింది మన సెంటర్ సికింద్రాబాద్. సూపర్. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనకి సునీల్ ఛెత్రి గారు ఫుట్బాల్ వాళ్ళ ఫాదర్ కూడా ఈఎంఐలో ఉండేవాళ్ళు ఆర్మీ. సో అతను పుట్టింది కూడా మన సికింద్రాబాద్ లో. వీళ్ళని పక్కన పెడితే మన తెలుగు వాడు వి ఆల్సో హ్యాడ్ అ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే సేనాధిపతి. ఇండియన్ ఆర్మీ మొత్తానికి హెడ్ ఒక తెలుగు వారు ఉన్నారు, జనరల్ కేవి కృష్ణారావు గారు. ఆయన కేవలం సేనాధిపతిగా కాకుండా ఆ తర్వాత సైన్యాధ్యక్షులుగా కాకుండా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత హీ హాస్ బిన్ ది గవర్నర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, త్రిపుర, నాగాలాండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ కాశ్మీర్ ఆర్ ది ప్లేసెస్ ఎక్కడైతే జనరల్ గా కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ఎక్కువ. ఈవెన్ టుడే ఈ రోజు కూడా మీరు కాశ్మీర్ లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కానీ కాన్ఫ్లిక్ట్ అనేది చూస్తూనే ఉన్నారు. ఇలాంటి ప్రదేశాల్లో ఏంటి, ఇలాంటి రాజ్యాల్లో ఏమవుతుందంటే ఇలాంటి స్టేట్స్ లో జనరల్ గా ఎవరైతే సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్, జనరల్స్ రిటైర్ అవుతారో వాళ్ళని గవర్నర్స్ గా పంపిస్తారు. ఎందుకంటే అక్కడ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అన్నది వీళ్ళు ఆర్మీ ఆఫీసర్స్ గా ఉన్నప్పుడు క్లియర్ కట్ గా చూస్తారు కదా. సో అలాంటి వాళ్ళని అలాంటి చోటి గవర్నర్ గా పంపిస్తే దే హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్. మనకి బాలయ్య బాబు అంటే ఎవరో తెలుసు, మనకి కళ్యాణ్ బాబు అంటే ఎవరో తెలుసు, మనకి సంపూర్ణేష్ బాబు అన్నా కానీ ఎవరో తెలుసు. కానీ ఎంత మందికి సంతోష్ బాబు తెలుసు? మహావీర్ చక్ర. మహావీర్ చక్ర అనేది ద సెకండ్ బిగ్గెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ దట్ కెన్ బి గివెన్ టు ఎనీ ఆర్మీ పర్సన్. ఫర్ దట్ నాట్ జస్ట్ ది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ కానీ జవాన్స్ కానీ వచ్చే అతి పెద్ద పురస్కారం పరమవీర్ చక్ర అయితే ఆ తర్వాత వచ్చేది మహావీర్ చక్ర. ఇలాంటి వాటిని మనం గ్లోరిఫై చేయకపోతే హౌ డు యూ థింక్ ది నెక్స్ట్ జనరేషన్ ఈస్ గోయింగ్ టు నో ఇలాంటి రెవెన్యూ ఒకటి ఉంది అని. సో బేసిక్ గా మనం ఏం చేయాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ మైండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్, అలాంగ్ విత్ యువర్ బ్రెయిన్స్ యువర్ బ్రాన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈ విషయం అనేది మనకి ఎప్పుడైతే తెలుస్తుందో. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు మన దగ్గర సోషల్ మీడియా లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే చాలా అవెన్యూస్ గురించి, చాలా ఇండస్ట్రీస్ గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజనీర్స్ ని తీసుకున్నాం. బయట ఎవరన్నా ఇంజనీరింగ్ చదివారు, బీట్ సివిల్ ఇంజనీరింగ్, బీట్ కంప్యూటర్ ఇంజనీరింగ్, బీట్ ఎలక్ట్రికల్, మెకానికల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ రోల్ అదే ఉంటుంది. ఇప్పుడు ఆర్మీలో డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తేనే కదా డాక్టర్స్ అయ్యారు. ఇప్పుడు ఆర్మీలో కూడా ఇంజనీర్స్ ఉంటారు. ఆర్మీకి టెలికమ్యూనికేషన్ కావాలి, ఆర్మీకి సాఫ్ట్వేర్స్ కావాలి, ఆ తర్వాత ఆర్మీకి కన్స్ట్రక్షన్ కావాలి, కన్స్ట్రక్ట్ చేయగలిగే ఇంజనీర్స్ కావాలి, ఆ తర్వాత ఆర్మీకి మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలి, రిపేర్స్. అంటే ఎక్విప్మెంట్ మీరు ఒకసారి ఆర్మీలో చూసుకుంటే ఆర్మడ్ ఫోర్సెస్ లో మీరు షిప్స్ కానివ్వండి, జెట్ ప్లేన్స్ కానివ్వండి, ట్యాంక్స్ కానివ్వండి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఒక రైఫిల్ కానివ్వండి, ఒక పిస్టల్ కానివ్వండి, ప్రతి ఎక్విప్మెంట్ కి దేర్ ఇస్ కాన్స్టెంట్ రిపేర్ అండ్ కాన్స్టెంట్ అప్ కీప్, మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉండాలి. ఇదంతా ఎవరు చేస్తారు? సో మీరు ఇంజనీర్స్ అయితే మీరు జస్ట్ ఒక ఐటీ కంపెనీలోనో కార్పొరేట్ లోనే పనిచేయాల్సిన అవసరం లేదు. యువర్ స్కిల్స్ ఆర్ మచ్ రిక్వైర్డ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్. ఈ విషయం తెలిస్తే అప్పుడు జనాలకి
ఇందులో కూడా మనకి ఛాన్స్ ఉంది, రెవెన్యూ ఉంది. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ ఈస్ ది మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఏ కంట్రీ అయినా కానీ, మీరు యుఎస్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, యూకే తీసుకోండి, ఏది సూపర్ పవర్ అయినా కానీ వాళ్ళు సూపర్ పవర్ ఎలా అవుతారు? ఇట్స్ నాట్ జస్ట్ విత్ మనీ. వాళ్ళు సూపర్ పవర్ అవ్వడానికి వాళ్ళ మిలిటరీ కేపబిలిటీస్ ఏంటన్నది కూడా చాలా ఇంపార్టెంట్. We are one of the biggest armies in the world. When we go outside of this country as an army officer, I represent the most premier institute of this country. So I have to be at that level. అందరూ ఏమనుకుంటారంటే ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ ఫైటింగ్ అనుకుంటారు. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రూమింగ్ దట్ కీప్స్ ఆన్ గోయింగ్ త్రూ అవుట్ యువర్ కెరియర్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, జనరల్ కృష్ణారావు గారిని ఆయన గవర్నర్ ఎందుకు చేయగలిగారు? బికాస్ in the army also you are a scholar warrior. You are not just a warrior, you have to be a scholar as well. సార్ నాకు పర్సనల్ గా ఆర్మీ అంటే చాలా రెస్పెక్ట్. ఆర్మీలోకి వెళ్ళాలని నాకు చిన్నప్పటి నుండి ఉండేది, కానీ ఆర్మీలోకి వెళ్ళాలి అంటే పాత్వే తెలియదు యాక్చువల్లీ. సో వాట్ వాస్ ద పాత్వే? పాత్వే ఏంటి అంటే మీరు బేసిక్ గా అకాడమీస్ చూసుకోవాలి. మన దగ్గర ఏమైనా అకాడమీస్ ఉన్నాయి. అకాడమీస్ అంటే సివిల్ లో ట్రైనింగ్ అకాడమీస్. ఇండియన్ ఆర్మీకి అకాడమీస్ ఏమేమి ఉన్నాయి? వీ హ్యావ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, which we call NDU, which is in Khadakwasla, Pune. Then we have Indian Military Academy, Dehradun, IM. Then we have Officers Training Academy, OTA, which is in Chennai. Then we have Officers Training Academy, Gaya, OTA Gaya, which is in Bihar. And also you have CTWs. What is CTW? CTW is Cadet Training Wing. Indulo enti ante you are only going into these wings if you are from the technical background. Okay. ఇప్పుడు పూణేలో there is a place called CME, which is called College of Military Engineering. అక్కడ ఒక CTW ఉంది. ఆ తర్వాత మౌ, which is in Indore, అక్కడ ఒక CTW ఉంది, which is part of Corps of Signals. Even in Secunderabad there is CTW, which is called Cadet Training Wing again, which is part of EME. EME అంటే Electrical and Mechanical Engineers. సో మీకు అకాడమీస్ బేసిక్. ఆ తర్వాత ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ లేదు, మీ క్వాలిఫికేషన్ ఏ అకాడమీకి వెళ్ళడానికి మ్యాచ్ అవుతుంది. ఒకవేళ మీరు +2 కంప్లీట్ చేశారు, +2 కంప్లీట్ చేసిన తర్వాత మీకున్న ఆప్షన్స్ ఏంటి అంటే ఎన్డీఏ అండ్ సిటీడబ్ల్యూస్. నేను ఇందాక ఇప్పుడు చెప్పిన 3 సిటీడబ్ల్యూస్. ఎన్డీఏ ఏంటంటే ఇట్స్ ఫర్ ఎవ్రీబడి హూ కెన్ గివ్ ది ఎన్డీఏ ఎగ్జామ్. సిటీడబ్ల్యూస్ కి ఏంటంటే యూ హ్యావ్ టు బి టెక్నికల్లీ క్వాలిఫైడ్. +1 +2 లో లేకపోతే ఇంటర్మీడియట్ లో నీకు సైన్స్ అనేది సబ్జెక్ట్ ఉన్నాయి. ఆ తర్వాత యూ ఆల్సో హ్యావ్ మెడికల్ సైడ్ ఆఫ్ ఇట్. There is a college called AFMC. AFMC అంటే Armed Forces Medical College. ఇది పూణేలో ఉంది. ఇండియా మొత్తంలో టాప్ మెడికల్ కాలేజ్ ఇస్ AIIMS, All India Institute of Medical Sciences. The second top college continuously is AFMC. AFMC అంటే Armed Forces Medical College. అందులో మీకు ఎంట్రీ కావాలి అంటే యూ హ్యావ్ టు బి ఎక్సెప్షనల్లీ గుడ్. నేను చెప్పాను కదా, ఆర్మీలో దేర్ ఇస్ నో రిజర్వేషన్. దేర్ ఇస్ రిజర్వేషన్స్ అనేవి లేవు. ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండాలి. హ్యాండిక్యాప్ కోటా అని కానీ ఇలాంటివి ఏమి ఉండదు. యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, ఎమోషనల్లీ ఫిట్ అండ్ మెడికల్లీ ఫిట్. ఇన్ని చోట్ల మీరు ఫిట్ ఐ చెక్ బాక్సెస్ అన్ని చెక్ చేసినప్పుడే మీరు ఆర్మీలోకి కానీ, నేవీలోకి కానీ, ఎయిర్ ఫోర్స్ లోకి కానీ వెళ్తారు. సో ఇట్స్ ప్యూర్లీ మెరిట్ బేసిస్. మీరు మెరిట్ లో నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను అనుకుంటే ది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ ఆర్ ది బెస్ట్ వే. మీరు ఏ కాస్ట్ నుంచి వచ్చారు, మీరు ఏ రిలీజన్ నుంచి వచ్చారు అనేది సెకండరీ. మాకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, ఎమోషనల్లీ ఆల్సో ఫిట్. బికాస్ యు ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ఏ వెపన్. మీరు ఎమోషనల్ గా ఫిట్ లేకపోతే ఆ వెపన్ అనే దాన్ని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేవు. దో వీ గివ్ ట్రైనింగ్ టు పీపుల్ వెన్ దే కమింగ్ టు ది అకాడమీస్. కానీ దానికన్నా ముందు కూడా మీరు ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూస్ లో దట్ యు ఆర్ emotionally also capable enough to take bigger challenges in life. మీ మైండ్ సెట్ ఇలా ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇందులో కూడా మీకు ఏముంటుందంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. కొన్ని ఎంట్రీస్ కి ఏంటి అంటే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఎగ్జామ్ ఈజ్ నాట్ ది మెయిన్ ఛాలెంజ్. ద మెయిన్ ఛాలెంజ్ ఈస్ SSB ఇంటర్వ్యూ, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని ఉంటుంది. ఇంటర్వ్యూ 5 days కంటిన్యూస్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ హార్డ్లీ ఐ థింక్ 3 to 4% ఈస్ ది పాసింగ్ పర్సెంటేజ్. హార్డ్లీ అందులో కూడా 3 to 4% క్వాలిఫై అయిన తర్వాత కూడా మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ కన్నా ముందు మీకు మెడికల్స్ ఉంటాయి. మీరు మొత్తం పాస్ అయిన తర్వాత, మీరు ఇంటర్వ్యూ మొత్తం క్లియర్ చేసిన తర్వాత మీరు మెడికల్లీ ఫిట్ కాదా అని చూస్తావు. మీరు మెడికల్లీ ఫిట్ అవుతారు. ఆ తర్వాత కూడా వేకెన్సీస్ ఆర్ లిమిటెడ్. మీరు మెరిట్ లిస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి, బట్ దెర్ ఆర్ 70 people who got into merit. Are you in the top 50?
So that is why the selection procedures are very scientific and very tough. Because you don't have random questions in it. You have psychometric analysis. There is psychological guide. Even there are people who have left their IITs and came and joined the Indian Army as officers. And I have my juniors few of them. ఇక్కడ మీరు బిపిన్ రావత్ గారు చెప్పింది నేను మళ్ళా చెప్తాను. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకపోతే నేను యూనిఫామ్ వేసుకొని ఫ్యాన్సీగా బిహేవ్ చేయాలి అని అనుకుంటే డోంట్ గెట్ ఇన్ టు ది ఇండియన్ ఆర్మీ. ఇది మూవీస్ కాదు, ఇట్స్ రియల్ లైఫ్. మీకు గవర్నమెంట్ జాబ్ కోసం ఆర్మీలోకి రావాలనుకుంటే రావద్దు. యూ హ్యావ్ అదర్ అవెన్యూస్. పీపుల్ హియర్ ఆర్ బిల్ట్ అప్ ఆఫ్ డిఫరెంట్ మైండ్ సెట్.